హాయ్ ఫ్రెండ్స్, మనం పోయిన వీడియోలో బోర్డు మీద టీచింగ్ అంటే నార్మల్లీ నేను లంగా ఫ్రాక్ ఎలా డ్రాఫ్టింగ్ చేయాలి దాని ఎక్స్ప్లెనేషన్ చెప్పిన. ఇప్పుడు ఈరోజు దాన్ని మనం బ్రౌన్ పేపర్ మీద ప్రాక్టికల్లీ ఎలా డ్రాఫ్టింగ్ చేయాలి, దాన్ని ఎలా కటింగ్ చేయాలో నేర్చుకుందాం. ఇప్పుడు వచ్చేసి ఇది నార్మల్గా 1 ఫోల్డ్, మళ్ళీ ఇవి 2 ఫోల్డ్. బ్రౌన్ పేపర్ని ఫస్ట్ ఇలా ఫోల్డ్ చేసిన, మళ్ళీ దాన్ని ఇలా. మనకు క్లాత్ 4 ఫోల్డ్ మీద ఉంది, ఇటు ఫోల్డెడ్ సైడ్, ఇటు ఓపెన్ సైడ్ ఇలా. నెక్స్ట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం హైట్ చూసుకోవాలి. మనకు మెజర్మెంట్ వచ్చేసి బాడీ లెంత్ 12.5 ఉంది. బాడీ లూజు అంటే బ్రెస్ట్ లూజ్ వచ్చేసి 30 ఉంది. వెస్ట్ లూజ్ వచ్చేసి 28 ఉంది. మనకు అంతే. ఇప్పుడు దీని ప్రకారంగా వచ్చేసి 12.5 కదా, అయితే నేను 1 ఇంచ్ పెంచుకొని 13.5 తీసుకుంటున్నా. నెక్స్ట్ విడ్త్ వచ్చేసి మనకు చెస్ట్లో 4వ భాగం, చెస్ట్ 30 ఉంది కదా, 4వ భాగం మనకు 7.5 వస్తుంది. అంటే 13 సగం చేస్తే 15, 15ని సగం చేస్తే 7.5 తీసుకొని నేను 2 ఎక్స్ట్రా తీసుకుంటున్నా. టోటల్ మనకు 9.5 వస్తుంది. హైట్ వచ్చేసి మనకు 13.5. హైట్ విడ్త్ అయిపోయింది. ఇది నార్మల్గా డబ్బా కొట్టుకుంటున్నా. ఓకే, నెక్స్ట్ మనం షోల్డర్ తీసుకోవాలి. షోల్డర్ వచ్చేసి 5 తీసుకుంటున్నా. అంటే మనకు చెస్ట్ 30 to 34, అంటే మనకు చెస్ట్ 30 to 34 లోపు ఉంటే 5 తీసుకోవాలని చెప్పిన. అదే 5 నేను ఇక్కడ తీసుకుంటున్నా. ఇక్కడ 5 తీసుకుంటే ఇక్కడ 1/2 ఇంచ్ పెంచుకొని 5.5 తీసుకుంటున్నా. నెక్స్ట్ ఇక్కడ 1 ఇంచ్ తీసుకొని రౌండ్ అప్ చేసేస్తున్నా. మళ్ళీ ఫ్రంట్ పార్ట్కి వచ్చేసి ఇక్కడ 1/2 ఇంచ్ లోపల తీసుకొని ఇలా. నెక్స్ట్ వచ్చేసి మనకు దీనికి మిడిల్లో చెస్ట్ వస్తుంది. ఇది చెస్ట్ పాయింట్, ఇది వెస్ట్ పాయింట్. మనకు చెస్ట్ వచ్చేసి 30 ఉంది, 4వ భాగం 17. మళ్ళీ వెస్ట్ వచ్చేసి 28 ఉంది, 4వ భాగం 7. అంటే 28ని సగం చేస్తే 14, 14ని సగం చేస్తే 7. ఇలా మనం నార్మల్గా స్టార్ట్. నెక్స్ట్ వచ్చేసి మనకు నెక్స్ట్ ఆర్మోల్. అంటే ఆర్మోల్ మనకు ఎంత ఉంది? ఆర్మోల్ 15 ఉంది, అంటే సగ భాగం 7.5 వస్తుంది. అయితే నేను రౌండప్ ఇలా చూసుకోవాలి. అంటే నేను 1/2 ఇంచ్ ఎక్కువ తీసుకుంటున్నా, ఎందుకంటే స్టిచ్చింగ్కి ఇక్కడ 1/2 ఇంచ్ పోతుంది ఎట్లన్నా. మళ్ళీ ఇది మనకు ఆర్మోలు, ఇది చెస్ట్, ఇది వెస్ట్. మళ్ళీ అన్నీ 2 ఎక్స్ట్రా తీసుకుంటున్నా. ఓకే, మళ్ళీ ఇక్కడ వచ్చేసి మనకు 0.5 అంటే 1/2 ఇంచ్ తీసుకొని ఇక్కడ క్రాస్ చేసుకో ఇలా. నెక్స్ట్ వచ్చేసి మనకు నెక్, అంటే నెక్ 2 తీసుకుంటున్నా. ఈ 2 కూడా మనకు అంటే నార్మల్గా చెస్ట్ని డివైడెడ్ బై 12 చేయాలి. ఇది మనం ఫోన్లో కూడా చేసుకోవచ్చు. నార్మల్లీ 2 పాయింట్ ఎక్స్ట్రా వస్తుంది, అయితే మనకు ముందు వచ్చిన అక్షరమే తీసుకోవాలి, అందుకని నేను 2 తీసుకుంటున్నాను ఇలా. మళ్ళీ హైట్ వచ్చేసి ఇది 5.5, దీంట్లో ప్లస్ 0.5 చేస్తున్నా, అంటే 6. ఓకే,
ఓకే. మళ్ళీ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ 2 తీసుకున్నా, ఇక్కడ 2, ఇట్లా వచ్చేసి 6 తీసుకున్నా, ఇట్లా 2, ఇట్లా 2. మళ్ళీ దీనికి నేను వచ్చేసి వీ నెక్ పెడుతున్నా. నార్మల్గా వీ నెక్కి వచ్చేసి ముందుగా మనం ఇలా డ్రా చేసుకోవాలి. ఇదైతే మనకు కరెక్ట్ కూర్చోదు కాబట్టి మిడిల్లో ఇక్కడ 1/2 ఇంచ్ తీసుకోవాలి. తీసుకున్న తర్వాత ఇలా తీసుకోవాలి. అయితే మనకు నెక్ కూడా నీట్లీ ఉంటుంది. నెక్స్ట్ మనకు కట్టింగ్ ఉంటుంది. ఈ విధంగా కట్ చేసేసుకోవాలి. కట్ చేసుకున్న తర్వాత దీంట్లో మనకు 2 పీసెస్ వచ్చినాయి, ఫ్రంట్ పార్ట్, బ్యాక్ పార్ట్. మళ్ళీ ఇక్కడికి వచ్చేసి మనం ఓపెన్ చేసుకోవాలి. నెక్ ముందే కట్ చేయొద్దు. ఓపెన్ చేసినాక ఫ్రంట్ నెక్, బ్యాక్ నెక్ అని కట్ చేసుకోవాలి. ఇప్పుడు మనకు ఫ్రంట్ బ్యాక్ సపరేట్ అయినాయి. ఇలా దీనికి నేను నెక్ కట్ చేసేసుకుంటున్నా. మళ్ళీ దీనికి లోతు కూడా ఫ్రంట్ పార్ట్కి వస్తుంది కాబట్టి మనం సపరేట్ చేసినాకనే లోతు నెక్ కట్ చేసేసుకోవాలి. ఓకే. ఇది మనకు ఫ్రంట్ పార్ట్, ఇది బ్యాక్ వచ్చేసి మనం నెక్ డ్రా చేసుకోవాలి. అంటే ఇక్కడ 2, మనకు బ్యాక్ నెక్ 8 ఉంది. అయితే 1/2 ఇంచ్ పెంచి తీసుకుంటున్నా, 8.5. ఇక్కడ నేను డబ్బా నెక్ పెడుతున్నా కాబట్టి 2 కాకుండా 2.5 పెడుతున్నా. అంటే మనకు ఇంకా నీట్లీ వస్తుంది నెక్. ఇక్కడ 2, ఇక్కడ 2.5. ఇది మనకు అయిపోయింది. ఓకే. ఇప్పుడు మనం బుగ్గల హ్యాండ్స్ ఎలా కట్ చేయాలో, ఎలా డ్రాఫ్టింగ్ చేయాలో నేర్చుకుందాం. ఫస్ట్ నేను ఇట్లా క్లాత్ తీసుకున్నా. ఫస్ట్ దీన్ని ఇలా ఫోల్డ్ చేసేసుకోవాలి. మళ్ళీ నెక్స్ట్ వచ్చేసి ఇలా ఫోల్డ్ చేయాలి. మనకు 4 ఫోల్డింగ్ వచ్చింది. ఇటు ఫోల్డెడ్ సైడ్, ఇటు ఓపెన్ సైడ్. మనకు హ్యాండ్ లెంత్ వచ్చేసి 4 ఉంది. చూడండి, హ్యాండ్ లెంత్ వచ్చేసి 4 ఉంది. ఇవి మనకి ఎక్కడెక్కడ యూజ్ అవుతాయో చెప్తాను నేను. మనకు హ్యాండ్ లెంత్ 4 ఉంది కాబట్టి నేను 1 ఇంచ్ పెంచుకొని 5 తీసుకుంటున్నా. ఇలా నెక్స్ట్ మనకు బుగ్గలు ఎంత కావాలో అంత మనం ఎక్స్ట్రా తీసుకోవచ్చు. ఫస్ట్ 3 తీసుకుంటున్నాను ఎక్స్ట్రా. ఇవి కుచ్చులకి, బుగ్గల హ్యాండ్స్ మనం చెప్పేది ఇప్పుడు బుగ్గల హ్యాండ్స్. ఇవి కుచ్చులకి. నార్మల్గా ఇటు ప్లీట్స్ వస్తాయి, ఇట్లా కూడా ప్లీట్స్ వస్తాయి. మళ్ళీ సేమ్ హ్యాండ్ లాగా హ్యాండ్ డ్రాఫ్టింగ్ చేసుకోవాలి. ఎట్లా అంటే ఇప్పుడు మనం ఈ హైట్ అయితే చూసుకున్నాం. దీని విడ్త్ వచ్చేసి నేను 9.5 తీసుకుంటున్నా. ఆ విడ్త్ 9.5 ఎట్లా తీసుకుంటున్నా అంటే ఇప్పుడు ఆర్మ్ హోల్ మనకు 15 ఉంది. దాంట్లో సగం చేస్తే, అంటే 15ని సగం చేస్తే 7.5 + 2 చేసిన అయితే 9.5 వచ్చింది నాకు. అదే విడ్త్ నేను తీసుకుంటున్నా. మీరు కావాలంటే పెంచుకోవచ్చు. ఓకే. నెక్స్ట్ వచ్చేసి దండ లూజ్, అంటే మనకు చేతి డౌను 2.5 తీసుకుంటున్నా. అది ఎట్లా వచ్చిందంటే దండ లూజులో 4వ భాగం, అంటే 10ని సగం చేస్తే 5, 5ని సగం చేస్తే 2.5. ఆ 2.5 నేను ఇక్కడ తీసుకుంటున్నా. దాన్ని నార్మల్గా ఫస్ట్ ఇలా గీసేసిన, మళ్ళీ దీనికి ఇట్లా, మళ్ళీ నార్మల్గా మనకు హ్యాండ్ షేప్ రావడం. ఓకే. ఇది మనం 3 ఇంచ్ అయితే ప్లీట్స్కి తీసుకున్నాం. మళ్ళీ ఇక్కడ నుండి ఇది అంతా ప్లీట్కి 3 ఇంచ్. తర్వాత ఇటు నేను 9.5 తీసుకున్నా. మళ్ళీ ఇక్కడ 2.5 దండ లూజ్లో 4వ భాగం. మళ్ళీ వచ్చేసి ఇక్కడ అడ్డంగా గీత గీసేసిన. మళ్ళీ మన హ్యాండ్ షేప్ కోసం అన్నట్టు ఈ గీత గీయడం ఉన్నది. అంటే మిడిల్లో డాట్ పెట్టిన, మళ్ళీ దీనికి మిడిల్లో డాట్ పెట్టిన, దీనికి మిడిల్లో డాట్ పెట్టిన. ఇది స్టార్టింగ్ నేర్చుకున్న వాళ్ళకి చాలా యూజ్ అవుతుంది, అంటే హ్యాండ్ షేప్ రాని వాళ్ళకు. అంటే మనం ఇక్కడ పైన 1/2 ఇంచ్ ఇలా తీసుకున్నా, మళ్ళీ దీనికి కింద 1/2 ఇంచ్ ఇలా తీసుకున్నా. మళ్ళీ నార్మల్గా మనం దీన్ని టచ్ చేస్తూ ఫస్ట్ దీన్ని టచ్ చేయాలా, మళ్ళీ దీన్ని టచ్ చేయాలా, మళ్ళీ నార్మల్గా ఇట్లా వచ్చేయాలా. అంటే హ్యాండ్ షేప్ రాని వాళ్ళకు ఇది చాలా యూజ్ అవుతుంది. ఇలా ఈ బుగ్గల హ్యాండ్స్ నార్మల్గా ఇట్లా డ్రా చేసుకోవాలా. మళ్ళీ కటింగ్ చేస్తాను నేను.
ఓకే, ఇలా చేసిన తర్వాత మనకు తెలవడానికి ఇక్కడ ఇట్లా కట్ చేసేసుకోవాలి. ఇక్కడ నార్మల్గా అంటే మీ ప్లీట్స్ కోసం ఇక్కడ వరకు తీసుకున్నాం అన్నట్టు. మళ్ళీ ఇవన్నీ ఓపెన్ చేసేసుకోవాలా. ఇప్పుడు నార్మల్గా ఇట్లా కట్ చేసుకుంటే ఇట్లా 2 హ్యాండ్స్ వస్తాయి మనకు. అయితే నార్మల్గా మనం ఇక్కడ నుండి ఇక్కడ మనకు 6 ఉంది, 6 ఇవి ప్లీట్స్ కోసం. అయితే ఇది ఫ్రంట్ అంటే ఇది బాటమ్ వస్తుంది, ఇది పైన వస్తుంది. దీనికి మనం నార్మల్గా ఒకటి చూపిస్తా. దీనికి ఇట్లా ప్లీట్స్ పెట్టుకోవాలి. ఎన్ని వస్తే అన్నీ ఇట్లా అంటే ఈ సైడ్ నుండి ప్లీట్స్ ఫేస్ మన సైడ్ ఉంటే ఈ సైడ్ నుండి ప్లీట్స్ ఫేస్ ఆ సైడ్ ఉండాలి. ఇలా ఇది స్టిచ్చింగ్ అప్పుడు వస్తుంది. ఇట్లా అంటే మనకు బుగ్గలు నీట్లీ వస్తాయి. ఓకే, ఇప్పుడు మనం ప్లీట్స్ ఇప్పుడు క్లాత్ ఎంత ఉంది, మనం కుచ్చులు ఎలా పెట్టుకోవాలి అంటే మనకు కుచ్చులు సరి సమానంగా రావాలి అంటే ఏ విధంగా పెట్టుకోవాలో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా. అంటే మనకి ఇప్పుడు దీనికే కదా మనం అటాచ్ చేయాలి ప్లీట్స్, అంటే దీనికి అటాచ్ చేయాలి కాబట్టి ఒకసారి దీన్నే చూసుకోవాలి. అంటే మనకు ఇక్కడ నుండి ఇక్కడ వరకు ప్లీట్స్ ఉంటే సరిపోతుంది. అంటే మనకు నడుము 28 ఉంది, అంటే సగ భాగం 14. ఇక్కడ నుండి ఇక్కడ వరకు మనకు 14 వస్తుంది. ఇటు 2 ఎక్స్ట్రా, ఇటు 2 ఎక్స్ట్రా. అంటే మనం 14కి ప్లీట్స్ పెట్టుకోవాలి. అంటే టోటల్ నడుము ఎంత ఉంది మనకు, సగం ఇది సగం 14. దాన్ని చేస్తే మనకు టోటల్ 28 నడుము ఉంది. 28 నడుము ఉంది. మన క్లాత్ వచ్చేసి 3 మీటర్ ఉంది. అయితే దీన్ని నార్మల్గా మనం క్యాలిక్యులేట్ అంటే మన క్లాత్ 3 మీటర్ ఉంది కాబట్టి 1 మీటర్కి 39 + 39 + 39 టోటల్ మనకు 117 వచ్చింది. అయితే -4 చేసుకోవాలి. ఎందుకంటే మనకు ఇటు -4 చేసుకోవాలి. ఎందుకంటే ఇటు 2 ఇంచ్ ఇటు 2 ఇంచ్ ఎక్స్ట్రా ఉంది కాబట్టి ఇవి మైనస్ చేసేస్తున్నాం. 4 ఇంచ్ ఇటు 2 ఇంచ్ ఇటు 2 ఇంచ్ మైనస్ చేసుకోవాలి. 113 వచ్చింది. అంటే 113 వచ్చింది మనకు. డివైడెడ్ బై 113 వచ్చింది కదా, డివైడెడ్ బై మనం నడుము చేసుకోవాలి. అండ్ మనకు 4 పాయింట్ వచ్చింది. అయితే మనం 4 తీసుకోవచ్చు. అయితే నార్మల్గా ఇప్పుడు మనకి ఇది క్లాత్ అనుకోండి. ఇది క్లాత్ అనుకుంటే ఇటు 2 ఇంచెస్ మనం వదిలేయాలి. మళ్ళీ ఇక్కడ నుండి మనం 4 ఇంచ్ పెట్టుకోవాలి. ఇక్కడ నుండి అంటే మనకు డివైడెడ్ బై చేస్తే 4 వచ్చింది కదా, అన్ని 4కి ఇట్లా ప్లీట్ పెట్టుకోవాలి. అంటే క్లాత్ డివైడెడ్ బై నడుము చేసుకోవాలి. దాంట్లో మనం ఖర్చుకు వదిలేసింది కూడా పట్టుకోవద్దు అన్నమాట, దాంట్లో మైనస్ చేసుకోవాలి. నార్మల్గా మనకు ప్లీట్ విడత ఎంత కావాలో అంత పెట్టుకోవచ్చు. అంటే మనకు 1 ఇంచ్ విడత కావాలంటే అంత పెట్టుకొని మళ్ళీ ఇది తీసుకొచ్చి మనం 4 మీద పెట్టాలి. మళ్ళీ ఇంకా మనకు క్లాత్ ప్లీట్స్ విడత 1 ఇంచ్ ఇక్కడ ఇది తీసుకొచ్చి దీని మీద పెట్టాలి. మళ్ళీ ఇక్కడ నుండి మనకు క్లాత్ విడత అంటే ప్లీట్ విడత మనం 1 ఇంచ్ అని కాదు, మనం 2 ఇంచ్ కూడా పెట్టుకోవచ్చు, 1.5 ఇంచ్ కూడా పెట్టుకోవచ్చు. ఇది తీసుకొచ్చి 4 మీద పెట్టాలి. ఇంకా సేమ్ యాజ్ ఇట్ ఈజ్ అంతే. ఇలా మనం అంటే క్లాత్ డివైడెడ్ బై నడుము చేస్తే మనం ఇట్లా నీట్లీ ప్లీట్స్ పెట్టుకోవచ్చు అన్నమాట. అంటే ఈ స్టిచ్చింగ్ నేను స్టిచ్చింగ్ అప్పుడు చెప్తా. మనకి ఈరోజు డ్రాఫ్టింగ్ కటింగ్ అయిపోయింది. ఓకే గైస్, నా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మీకు ఏమైనా డౌట్లు ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.